ట్రైన్లు పరుగులు తీయబోతున్నాయి. సంక్రాంతి సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ ప్రకటించిన 9 కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు దేశంలో తూర్పు, దక్షిణ ప్రాంతాల మధ్య రైల్వే కనెక్టివిటీని పూర్తిగా కొత్త దశకు తీసుకెళ్లనున్నాయి. ఇప్పటి వరకు దక్షిణ భారతానికి తక్కువ ప్రాధాన్యత దక్కుతోందన్న విమర్శలు వెలువెత్తాయి. అయితే దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంతో రాజకీయంగా, రవాణా పరంగా కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా ఈ కొత్త రైళ్లలో ఎక్కువ సంఖ్యలో రైళ్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. డిసెంబర్ 2023లో ప్రారంభమైన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు సామాన్య, మధ్యతరగతి ప్రయాణికుల కోసం రూపొందించబడ్డాయి. నాన్ ఏసీ రైళ్లు అయినప్పటికీ ఆధునిక సిట్టింగ్, బయో వాక్యూమ్ టాయిలెట్స్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, సీసీటీవీ భద్రత వంటి సౌకర్యాలతో దూర ప్రయాణాన్ని సులభతరం చేస్తున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 30 అమృత్ భారత్ రైళ్లు నడుస్తుండగా తాజాగా మరో 9 రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ఈ కొత్త 9 అమృత్ భారత్ రైళ్లలో తమిళనాడు నుండి పశ్చిమ బెంగాల్ వరకు నడిచే రైళ్లు కీలకంగా మారాయి. తిరుచారిపల్లి నుంచి న్యూ జల్పాయిగురి, నాగర్కోయిల్ నుంచి న్యూ జల్పాయిగురి, తాంబారం నుంచి సంత్రగాచి వరకు నడిచే అమృత్ భారత్ రైళ్లు అన్నీ కూడా ఏపీ మీదుగా ప్రయాణించనున్నాయి. ఈ నిర్ణయం ద్వారా తూర్పు భారతం నుంచి దక్షిణ భారతం వరకు ఒక నిరంతర రైల్వే కారిడార్ ఏర్పడుతోంది. న్యూ జల్పాయిగురి నుంచి తిరుచిరాపల్లి, నాగర్కోయిల్ వెళ్లే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు వంటి ప్రధాన రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ, తూర్పు భారత రైల్వే నెట్వర్క్ కీలకమైన కేంద్రంగా మారనుంది. వలస కార్మికులు, విద్యార్థులు, సుదూర ప్రయాణికులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. ఇదే సమయంలో తెలంగాణకు కూడా అమృత్ భారత్ రైళ్ల రూపంలో శుభవార్త లభించింది. ఇప్పటి వరకు హైదరాబాద్ కు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు లేదు. చెర్లపల్లి నుంచి నాగర్కోయిల్, తిరువనంతపురం నుంచి హైదరాబాద్ మధ్య అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనకు రైల్వే శాఖ ఆమోదాన్ని తెలిపినట్లుగా సమాచారం. ఇది తెలంగాణ రైల్వే చరిత్రలో ఒక కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. చెర్లపల్లి నుంచి నాగర్కోయిల్ వెళ్లే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ గుంటూరు, నెల్లూరు, చెన్నై, తిరుచిరాపల్లి, మధురై వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనుంది. దీని ద్వారా తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు నేరుగా రైలు కనెక్టివిటీ లభించనుంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో ప్రయాణికులు ఎన్నో మార్పులు చేయాల్సి వచ్చేది. అమృత్ భారత్ రైలు ఆ సమస్యకు పరిష్కారంగా మారనుంది. తిరువనంతపురం నుంచి హైదరాబాద్ మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రవేశపెడితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం ఈ మార్గంలో రైలు ప్రయాణానికి దాదాపు 22 గంటలు పడుతోంది. కొత్త అమృత్ భారత్ రైలు ప్రవేశపెడితే ఈ ప్రయాణ సమయం 3 నుంచి 4 గంటలు తగ్గే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రైలు త్రిశూర్, పాలక్కడ్, కోయంబత్తూర్, సేలం, బెంగళూరు, అనంతపురం, కర్నూలు మీదుగా రాకపోకలు సాగించేలా రూట్ ఖరారైనట్లుగా తెలుస్తోంది. మొత్తం 9 కొత్త రైళ్లలో 7 రైళ్లు పశ్చిమ బెంగాల్ నుంచి వివిధ రాష్ట్రాలకు కనెక్ట్ అవుతున్నాయి. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలను జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని రాజకీయ కోణంలో విశ్లేషిస్తున్నారు. ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. అయితే రాజకీయాల సంగతి పక్కన పెడితే అమృత్ భారత్ రైళ్లు సామాన్య ప్రయాణికులకు అతిపెద్ద ఊరటగా మారనున్నాయి. తక్కువ ఖర్చుతో సుదూర ప్రయాణం, మెరుగైన సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం వంటి అంశాలు ఈ రైళ్ల ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. వలస కార్మికులు ఎక్కువగా ప్రయాణించే తూర్పు, దక్షిణ మార్గాల్లో ఈ రైళ్లు నడవటం వల్ల పండుగ సీజన్లలో ప్రయాణికుల ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే ఏపీ తెలంగాణ మీదుగా అమృత్ భారత్ ట్రైన్లు పరుగులు తీయటం దక్షిణ తూర్పు భారత రైల్వే కనెక్టివిటీలో కీలకమైన మార్పుగా మారనుంది. రాజకీయ లెక్కలు వేరే ఉన్నా ప్రయాణికుల కోణంలో చూస్తే ఇది ఒక అతిపెద్ద శుభవార్త. రానున్న రోజుల్లో అమృత్ భారత్ రైళ్లు సామాన్యులకు సుదూర ప్రయాణానికి విశ్వసనీయమైన ఎంపికగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.